బాగానే ఉంది సార్ రిజల్ట్. థ్యాంక్ యూ. ఎన్నో వాడినా కానీ రిజల్ట్ రాలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం సుమారుగా 35 రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ గురించి, పౌడర్ గురించి చూడబోతా ఉన్నాం. అశ్వగంధ, శిలాజిత్, సఫేద్ ముస్లి, శతావరి, స్వర్ణపుష్పం, సిద్ధమకర ధ్వజం, అదేవిధంగా అతిబల, అత్తిపత్తి, దోలగుండి, విదారీకాండ్, గోక్షుర, అర్జున, వంగపుష్పం, అబ్రకపుష్పం ఇలాంటి 35 రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ని, పౌడర్ని గతంలో మన దగ్గర ఉపయోగించిన వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని వినబోతా ఉన్నాం. హలో, నమస్తే సార్. నమస్తే నమస్తే. స్ట్రెంత్ స్టామినా పవర్ అది 35 రకాల మూలికలతో కూడిందే గడ్డి వాడుతుంది. అవునవును. ఎట్లా ఉందండి అది రిజల్ట్? 1 వీక్ అయింది, పర్లేదండి. రిజల్ట్ మీకు ఈ 1 వీక్ లోపే తెలిసిందండి? అవును సార్, బాగానే ఉంది సార్ రిజల్ట్. థ్యాంక్ యూ. ఎన్నో వాడినా కానీ రిజల్ట్ రాలేదు. చాలా మంది ఇదే అంటున్నారండి. గతంలో ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా చూసి వీళ్ళు వాడుకున్న దానికి మన 35 రకాల మూలికలతో ఉన్నదానికి మొదటి రోజు నుంచి లేదా 2-3 రోజుల నుంచి మంచి మార్పు వస్తుందని చాలా మంది చెబుతా ఉన్నారు. అవును సార్. మీరు కూడా ఆన్లైన్లో మన దగ్గర తీసుకున్నప్పుడు మన నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించి మీరు తీసుకున్నారు. అవును సార్. తిమ్మిర్లు ఉన్నాయి సార్, చేతులు కాళ్ళు తగ్గాయి సార్. దీంట్లో కవర్ అవుతుందండి అరికాలు, తిమ్మిర్లు, మంటలు, తేలికపాటి నొప్పులు. ఎందుకంటే స్ట్రెంత్ స్టామినా పెరుగుతుంది కదా దీంట్లో. ఆ బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బలహీనత ద్వారా వచ్చిన తిమ్మిర్లు, నొప్పులు వాటి మీద కూడా ప్రభావం చూపించేది అండి. కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు కూడా. మీకు ఆ తిమ్మిర్ల మీద కూడా ప్రభావం చూపించిందని, తగ్గినట్టుగా ఉంది. అవును సార్. అంత ముందర వాడారు సార్? అశ్వగంధ ఇలాంటివి వాడారు. ఎన్ని రోజులు వాడారు సార్ అవి? ఒక నెల. అవి వాడినప్పుడు ఎట్లా ఉంది, మనవి వాడినప్పుడు ఎట్లా ఉంది సార్? మనవి వాడినప్పుడు మంచిగానే ఉంది. మంచిగా ఉన్న వాటికనే కోర్స్ ఆడదామనే ఉద్దేశంతో అదే అండి చెప్తున్నాను. ఎన్ని రోజుల నుంచి మార్పు తెలిసిందండి? ఒక 5-6 రోజుల నుంచి. 5-6 రోజుల నుంచి మనం వాడటం మొదలైసిన తర్వాత మార్పు తెలిసింది. గతంలో ఒక నెల వాడినా సరే వేరే అంతగా అనిపించలేదు. వాటితో పోలిస్తే మీకు మంచి రిజల్ట్ అనిపించిందండి. స్ట్రెంత్ స్టామినా పరంగా అయితే మీకు మంచి మార్పు తెలిసింది. ఒక 5వ రోజు నుంచే మార్పు తెలిసింది అంటున్నారుగా. ఏజ్ ఎంత ఉంటుందండి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడిప్పుడే షుగర్ వచ్చిందండి. ఒక 3 నెలల కింద షుగర్ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి మీకు? 54 సంవత్సరాలు ఉన్నాయి. పర్లేదండి. షుగర్ ఉండి 54 సంవత్సరాల వయసులో 5వ రోజు 6వ రోజుకి మార్పు తెలిసిందంటే ఆ 35 రకాల మూలిక యొక్క శక్తి ఆ విధంగా ఉంది. ఎక్కడి నుంచి సార్? తెలంగాణనా, ఆంధ్రానా? తెలంగాణ సార్, హైదరాబాద్ నుంచి తెలంగాణ. ఆన్లైన్లో మీరు మన నెంబర్ చూసి వాట్సాప్లో మీ అడ్రస్ ఆ పేమెంట్ చేస్తే మీకు పంపించాం. ఆన్లైన్ మళ్ళీ రేపు పంపిస్తాడు. అయిపోయినాయండి మనం పంపించి? ఇంకా 5 రోజులకు ఉన్నాయండి. ఇంకొక 5 రోజులకు ముందలే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని విన్నట్లయితే 35 రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ని, పౌడర్ని ఉపయోగించడం ద్వారా వాళ్ళ యొక్క శారీరక శక్తి పెరగటానికి, నర్వ్ స్ట్రెంగ్త్ అనేది పెరగటానికి, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కలిగి ఉండటానికి, అదేవిధంగా శారీరక బలహీనత ద్వారా నొప్పులు కావచ్చు, అరికాలు, తిమ్మిర్లు, మంటలు ఇలాంటి సమస్యల మీద కూడా ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలు అనేవి అత్యంత సపోర్ట్గా ఉన్నట్లు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేస్తూ ఉన్నారు. సుమారుగా 35 రకాల మూలికలతో ఉన్నటువంటి ఈ క్యాప్సూల్స్ని, పౌడర్ని ఉపయోగించడం ద్వారా ఒక్కొక్క మూలికలో ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళు పొందుకోగలిగారు. ఒక్కొక్క మూలిక గురించి కొన్ని రకాల ప్రయోజనాలు మనం ఇక్కడ చూసినట్లయితే, మొదటిగా అశ్వగంధాన్ని మనం చూసినట్లయితే, అశ్వగంధ అనేది శారీరక బలానికి సంబంధించి, స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి, అదేవిధంగా డిప్రెషన్కి సంబంధించి, ఎవరైతే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ఇలాంటి సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ అశ్వగంధ అనేది అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉంది. అదేవిధంగా శిలాజిత్తును మనం చూసినట్లయితే, శిలాజిత్ అనేది శరీరానికి చలవ చేయడంతో పాటుగా
మన యొక్క జనరల్ వీక్నెస్కి సంబంధించి స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కలిగి ఉండటానికి ఈ శిలాజిత్ అనేది అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉంది. అదేవిధంగా సఫేద్ ముస్లి గురించి మనం చూసినట్లయితే ఈ మూలిక అనేది పురుషులకు ఒక వరంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారికి ఈ సఫేద్ ముస్లి అనేది అత్యంత సపోర్ట్గా ఉండబోతా ఉంది. న్యాచురల్గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరగడానికి ఈ సఫేద్ ముస్లి అనేది అత్యంత సపోర్ట్ని ఇస్తుంది. అదేవిధంగా శతావరి గురించి మనం చూసినట్లయితే హార్మోనల్ బ్యాలెన్స్కి సంబంధించి శరీరంలో జరిగేటువంటి హెచ్చు తగ్గుల్ని ఇది బ్యాలెన్స్ చేయడానికి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటానికి ఈ శతావరి అనేది అత్యంత సపోర్ట్ని ఇచ్చిద్దని మనం చెప్పుకోవచ్చు. అతిబల గురించి మనం చూసినట్లయితే శరీరానికి అమోఘమైన శక్తి ఇవ్వటానికి, బలాన్ని ఇవ్వటానికి ఈ అతిబల అనేది అత్యంత సపోర్ట్ని ఇస్తుంది. అదేవిధంగా అత్తిపత్తి కావచ్చు, దూలగుండి కావచ్చు, వీటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అత్తిపత్తి అనేది జనరల్ వీక్నెస్కి సంబంధించి శారీరక బలానికి, నరువు యొక్క స్ట్రెంగ్త్ కోసం ఈ అత్తిపత్తి అనేది ప్రాథమికంగా ఉన్న ఇబ్బందుల మీద అత్యంత సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దూలగుండు గురించి వెల్వెట్ బీన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే సహజంగా డోపమైన్ రిలీజ్ చేయడానికి, హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేయడానికి ఆయుర్వేదంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా ఈ దూలగుండు గురించి, వెల్వెట్ బీన్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రశాంతతనివ్వటానికి, ఒత్తిడి, ఆందోళన, డోపమైన్ అనేది సహజంగా మనం పొందుకోవటానికి ఈ దూలగుండు అనేది ఒక అద్భుతమైన సోర్స్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విదారీకాండ్ కావచ్చు, అర్జున కావచ్చు, గోక్షుర కావచ్చు, వీటి గురించి మనం చెప్పుకున్నట్లయితే శరీరంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, యూరినల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి చిన్న నరాల్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగించడానికి ఈ అర్జున అనేది అత్యంత సపోర్ట్గా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే స్వర్ణ భస్మం కావచ్చు, సిద్ధ మకరధ్వజం కావచ్చు, అబ్రక భస్మం, వంగ భస్మం, ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి అత్యంత శక్తివంతమైనవి. మన శరీరానికి తక్షణమే శక్తి అందించడానికి సిద్ధ మకరధ్వజం కావచ్చు, స్వర్ణ భస్మం కావచ్చు, అబ్రక భస్మం, వంగ భస్మం, ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అనేవి అత్యంత శక్తిని త్వరితంగా అందించడానికి ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. సుమారుగా ఇలాంటి 35 రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ని, పౌడర్ని గతంలో మన దగ్గర ఉపయోగించిన వాళ్ళు మంచి మార్పును చూసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో మనం చూసినట్లయితే 54 సంవత్సరాల వయసు ఉండి షుగర్ పేషెంట్గా ఉన్నటువంటి వ్యక్తికి మొదటి వారం రోజుల్లోపే 4-5 రోజుల నుంచే మంచి రిజల్ట్ని చూసినట్లుగా, స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి మంచి మార్పులు గమనించినట్లుగా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ని తెలియజేశారు. ఈ సాంప్రదాయ ఆయుర్వేద మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ని మొదటిగా వీళ్ళు ఉపయోగించి మంచి మార్పును చూసి వాళ్ళ స్నేహితులకు కూడా పరిచయం చేసి వాళ్ళు కూడా ఉపయోగించే విధంగా చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. గతంలో ఈ 35 రకాల మూలికలతో చేసినటువంటి ఈ క్యాప్సూల్స్ని, పౌడర్ని ఉపయోగించిన వాళ్ళు తెలియజేస్తూ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ గురించి సపరేట్గా వీడియోస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి, నొప్పులకు సంబంధించి, అరికాలు తిమ్మిర్లు, మంటలకు సంబంధించి, అదేవిధంగా సుమారుగా 15 కన్నా ఎక్కువ మూలికలతో చేసినటువంటి షుగర్ మిక్సింగ్ పౌడర్ గురించి సపరేట్గా వీడియో చేయడం జరిగింది. లివర్ ప్రాబ్లంకి సంబంధించి, హార్ట్ ప్రాబ్లంకి సంబంధించి ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి 35 రకాల మూలికలతో చేసినటువంటి క్యాప్సూల్స్ని, పౌడర్ని మీరు ఉపయోగించిన తర్వాత మీరు చూసినటువంటి రిజల్ట్ గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే అనేక మందికి సహాయకంగా ఉండబోతా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.